సార్లు చేస్తే సరిపోదు గెలవరు అనేది. ఎందుకంటే ఆయన కూడా తన గురించి కూడా చెప్పుకున్నారు. నేను అద్భుతంగా మాట్లాడతాను, టీవీల ముందు కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడతాను, కాకపోతే అలా మాత్రాన గెలిచేస్తానా. మొన్న సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే 28,000 ఓట్ల తేడాతో పాలయ్యాను, ఎందుకు ఓడిపోయినా కూడా తనకు అర్థం కాలేదనేది. అంతకుముందు కూడా ఆయన దీని గురించి పదే పదే మాట్లాడుతున్నారు ఈ మధ్యన. అయితే చాలామంది ఓడిపోయిన వాళ్ళని ఉద్దేశించి వైసీపీలు అది కూడా తనకంటే ఎక్కువ ఓట్లతో 50,000 ఓట్ల తేడాతో కూడా ఓటమి పాలయ్యారు చాలామంది. దాంతో తన వరకు చూసుకుంటే దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆయన అయితే తానే టైట్ ఫైట్ ఇచ్చాడు అని చెప్పడం, అది ఎవరనేది కూడా చాలామందికి అర్థమవుతోంది. అంటే భారీ మార్జిన్తో మిగిలిన వాళ్ళు, ఓటమి పాలైన వాళ్ళు, వీళ్ళందరూ అది చూస్తే వాళ్ళకంటే తానే బెటర్ అని చెప్పుకొచ్చారు. 2014లో తాను కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయాను, అప్పట్లో నిద్ర కూడా పట్టేది కాదు, తన ఫ్లాష్ బ్యాక్